ఇంకొక విషయం రామారావు గారు, ఒకసారి రష్యా నుంచి చమురు కొనడం వల్లేనే యుద్ధం పుతిన్ కంటిన్యూ చేస్తున్నారని, అందుకే భారత్ పైన ఆంక్షలని చెబుతున్నాయి. మరోసారి ఇండియాలోకి అమెరికా వ్యవసాయ డైరీ ఉత్పత్తులకు రెడ్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ఆంక్షలన్న సందేశాన్ని కూడా ఇస్తున్నారు. నది పోదలు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు అమెరికాలో నాలాంటి విలేకరి మీలాంటి విలేకరి ఒక మాట అడిగింది ఆయన ప్రెస్ మీట్. ట్రంప్ ఏమనంటే, మీరు చైనా కానీ ఇండియా మీద అంటున్నారు కదా, మరి మనం కూడా రష్యా నుంచి కొన్ని దిగుమతి చేసుకుంటే దాని సంగతి ఏందని. ఒకటి యురేనియం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు అమెరికా వాళ్ళు కదా, అట్లానే విలువైన ఖనిజాలు, అట్లాగే ఎరువులు, ఇవన్నీ దిగుమతి చేసుకుంటాం కదా. మరి దీని సంగతి ఏంటి? మీరు చైనా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే తప్పలేదు, మరి ఇండియాను చైనా దిగుమతి చేసుకుంటే ఎందుకు వచ్చింది అని అడిగి విలేకరి. దానికి వెంటనే తన అయోమయంగా చూసా, వీడియో నా దగ్గర ఉంది, చూసి ఏమన్నాడంటే, నాకు నిజమా అట్లానా ఎక్కువ చేసుకుంటున్నాను, నేను దీని మీద పరిశీలించాలి, ఎంత దిగుమతి చేసుకుంటాం రష్యా నుంచి నేను పరిశీలించినాక చెప్తా అన్నాడు. అంటే అవగాహన లేదు, అమెరికా అధ్యక్షుడి పేరుకే కానీ రష్యా నుంచి అమెరికా ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటుంది, ఎట్లా చేసుకుంటుంది అని అవగాహన లేదు. ఇప్పటికి దాని మీద చెప్తలేడు, ఎందుకంటే తాము కూడా పనిచేస్తున్నారు కదా. మరి మీరిచ్చే విదేశీ మార్క ద్రవ్యం మరి రష్యాకి పనికొస్తలేదా అంటే అదనే మొండివాద, తప్పుడు డొల్లవాద అని అంటున్నాడు. అమెరికా స్వయంగా రష్యాతో దిగుమతి చేసుకున్న వస్తువుల మీద ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఏమన్నట్టు, మేము చేసుకుంటాం కానీ మీరు తప్పు, అంటే మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు కదా వాళ్ళు అనేది. అంటే రష్యాతోని అవసరాల రీత్యా మనం ప్రపంచం అంతా చక్రి ఒక కుటుంబంగా మారిపోయింది. ప్రపంచంలో గిరిగీసుకొని బతకలేదు. ఒకనాడు చైనా చుట్టూ గోడ కట్టుకునే చైనా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేయడం లేదు. అమెరికా తర్వాత రెండో ఆర్థిక శక్తి లేదంటారా. ఇంకొక మాట ఉంది, అస్సలు సంగతి చెప్తాను నేను. ట్రంప్కు అనేది కోపం ఏంటంటే, బ్రిక్స్ దేశాల ద్వారా G7 దేశాల బలం తక్కువ. బ్రిక్స్ లో 20 దేశాలు, 14 యాక్చువల్ గా 10 దేశాలే 11 దేశాలు చేరింది, ఇంకొక 10 దేశాలు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో మొదలు 5 కదా మనకు, మన బ్రెజిల్, రష్యా, ఇండియా, మన చైనా, సౌత్ ఆఫ్రికా 3 ఉన్నాయి, 5 ఉన్నాయి. కానీ బ్రిక్స్ దేశాలు మెల్లగా మనం దాటి ఏం చేసినాము, ఓ 10 దేశాలు తెలుసుకున్నాం, ఇంకో 10 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. మనం డాలర్ విలువ తగ్గిస్తాం, మన లోకల్ కరెన్సీ మనం పెంచుకుందాం, చైనా ఇండియా మధ్య కూడా వాళ్ళ మన రూపాయలు మార్చుకుందాం అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత యూరోపియన్ యూనియన్ యూరో కరెన్సీని విచ్ఛిన్నం చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ మనం బ్రిక్స్ దేశాలు కనుక ప్రతిపాదిస్తున్న దాని మీద అసలు మూలం అక్కడ ఉంది కనుక మనం ఇది వ్యతిరేకిస్తున్నాం. నిజంగానే మన 20 దేశాలు బ్రిక్స్ లో ఉన్న సభ్య దేశాలు కాకుండా ఇంకో 14 దేశాలు కలిపి 20 దేశాలు కనుక మనం ముందుకు వస్తే ఖచ్చితంగా అమెరికన్ డాలర్ కు మనం చెక్ పెట్టినట్టు అవుతుంది. అందుకని ఆ మధ్యన ఆపుకోలేక ట్రంప్ ఒక మంచి పని ఏంటంటే, ట్రంప్ దగ్గర ఒక మంచిది ఏంటంటే ఏది మనసులు దాచుకోడు, బయట కనేస్తాడు. మిగతా అదే ఇంతకుముందు జో బైడెన్ ఉండే కదా, డిప్లొమాట్, ఏది చెప్పకుండా మనం చేసే నష్టం చేసిండు, మాట్లాడలే. అంటే మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అన్నట్టు, కరిచే కుక్క జో బైడెన్ అయితే మొరగలే, కానీ మురిగే కుక్క కరవదు పెద్దగా, కానీ మాట్లాడేస్తుంటాడు. ఏమన్నాడు, స్పష్టంగా నిజాయితీకి చెప్పేసేసాడు, మన పట్ల ఒకటే ద్వేషం, నాకు మీ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి మా డాలర్ ను మార్చుతామంటే డాలర్ విలువ తక్కువ చేద్దామని ఊరుకునే లేదు. డాలరే రారాజు, ప్రపంచానికి డాలరే రారాజు. దాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, మనకు ఆసియన్ కంట్రీస్, సౌత్ ఆసియా కంట్రీస్ కావచ్చు, మేము విడిచిపెట్టేది లేదు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం చెప్పేసి క్లియర్ గా. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ట్రంప్ తో ఒక భయం లేదంటే అనే మాట ఆయన మనసులో ఉన్నది ఏది దాచుకోకుండా చెప్పేస్తాడు, అది మంచిది అవుతుంది. వ్యూహం వేరే లేదు, ఇక రహస్య వ్యూహం ఏం లేదు. కాకపోతే చెప్పే క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయన తెలుస్తలేదు, సమస్య అది. అందుకని ప్రతిసారి అంటున్నాను, ఆయన ఎక్కిన కొమ్మని అనుకుంటున్నాను. అమెరికా ఆర్థిక వ్యవస్థకి చేటు చేస్తుంది. మీరు సుంకాలు పెంచితే మనం ఎగుమతి చేసే వస్తువుల మీద డబ్బు ఎవరు కడతాడు, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను. ఇవాళ మనం ఎగుమతి చేసే ప్రతి వస్తువు మీద పన్నులు చెల్లించేది ఎవరు? కరెక్టే, డిమాండ్ సప్లై మీద కొంచెం తేడా వస్తుండొచ్చు, కానీ కొనేదైతే అమెరికా ప్రజలే కదా. ఎవరి మీద సుంకాలు వేస్తున్నాను? భారతీయుల మీద సుంకాలు వాళ్ళ ప్రజల మీద వేసుకుంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే, నిజం మనకు కొంత నష్టం రొయ్యల ఎగుమతికి కొంచెం నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకంటే తక్కువకు రొయ్యలను వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. మనం ఆపింది అనుకోండి, మన సుంకాలు పెంచితే మన సుంకాల కంటే తక్కువగా దొరికితే వాళ్ళు కొంటారు ఎవరైనా. ఇప్పుడు వైరములు వాణిజ్యం అందే అంటారు గురజాడ పరంగా, పూర్ణ విద్యలు స్పర్ధలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నారు. వైరాలు ఉంటాయి, వాణిజ్యంలో వైరాలు లేకుండా ఉండే, కానీ రాజకీయ వైరాలు ఉంటుందని నేను కోరుకుంటాను. మొదటి నుంచి కూడా మనకు సుంకాలలో మనకు నాకేం నష్టం నీకేం లాభం అనేది ఉంటుంది. లాభాలు నష్టాలు లేకుండా మన ఆర్థిక విధానాలు ఉండవు. కానీ ఇదేంటంటే
పూర్తిగా తాను చచ్చే మన మీద చేస్తున్నాడు. ఇవాళ మన ఎగుమతుల మీద ఆంక్షలు విధించి మన ఎగుమతుల మీద సుంకాలు విధిస్తుంటే ఏమైందంటే అక్కడ కొనేది వాళ్ళ కొనుగోలు శక్తి వాళ్ళది కదా, రేపు పొద్దున నష్టపోయేది వాళ్ళు కదా. అందుకని ఆ మధ్యన అమెరికా అధ్యక్షుడు కాగా నెలలో పట్టే ఆ లూలు మార్కెట్ నుంచి మొత్తం మెట్రో మార్కెట్లలో అంతా కూడా సరుకులు రేట్లు పెరిగితే సుంకాలు పెంచితే అని చెప్పి అందరూ 3 నెలలు 4 నెలలకు సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కున్నారు. ఆఖరికి తినుబండాలు రోజువారి బియ్యంతో సహా కొనుక్కున్నారు, బ్రెడ్ వీట్ అని కొనుక్కున్నారు. ఖాళీ అయిపోయింది. మనకు ఒకటే ఆయన విధానం చెప్పండి. అయితే ఇప్పుడు అంటే ఏ దేశానికి ఉండే ఈక్వేషన్స్ ఆ దేశానికి అయితే ఖచ్చితంగా ఉంటాయి, కానీ అమెరికా లాంటి దేశాలతోటి ఇండియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంది. ఒకటేమో మనం పాల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వద్దంటు వాళ్ళు చేసిన పనికి మనం వాళ్ళ ఇటుకతో కొడితే మన ప్రభుత్వం జవాబు. ఒకటి. రెండోది సుంకాల పెంపును మేము భరిస్తాము అని చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆర్థిక విధానంలో 1 నెల 15 రోజులు తేలదు. ఒక 3 నెలల తర్వాత మన నష్టం ఎంత లాభం ఏంది నేను చెప్పగలుగుతాను. 3 నెలలు కనుక ఆయన విధించిన ఆంక్షలను సరిగ్గా సుంకాల పెంపును మనం అర్థం చేసుకొని మనదైన రీతిలో ముందుకెళ్తే భారతదేశం నిలిచిగలుస్తుంది. ఇప్పటికే అయోమయంగా బిత్తర చూపులు చూస్తున్న ట్రంప్ దిగి రాక తప్పదు. ఆఫ్టర్ January 26 నేను చెప్తే రాసుకోండి. January 26 ట్రంప్ మన దేశానికి రాబోతున్నాడు. వస్తాడు, మంచి భాషలు మాట్లాడుకుంటాడు, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోమంటాడు. బోళాబాళ ట్రంప్ కనుక ఇట్లాంటి భేషజాలు ఉంటే ఇట్లాంటి కక్ష లోపల పెట్టుకునే మనిషి కాదు కనుక వాళ్ళకి నష్టం అయితే వచ్చి తప్పనిసరి మనతో సంధి చేసుకోవాల్సిందే. అయినను హస్తినకు పోవాలని వస్తాడు. చూడండి. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.